ఆఫ్టర్ లాంగ్ టైం నా మొబైల్ పాడైపోవడం వల్ల నేను వీడియో సిమ్ చేయలేకపోయాను. ప్రెజెంట్ అయితే టెట్ ఎగ్జామ్ మనకు దగ్గరికి వచ్చేసింది కదా! అందుకోసం అనేసి సైన్స్ సబ్జెక్ట్ నుంచి ఒక ప్రాక్టీస్ పేపర్, కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రెజెంట్ చేద్దాం. చూడండి. ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని డాష్ అంటారు. ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని డాష్ అంటారు అంటే జీర్ణక్రియ అంటారు. ఏమంటారు? జీర్ణక్రియ అంటారు. సెకండ్ వన్, పుష్పాల నుండి మకరందాన్ని పీల్చే జీవులు. పుష్పాల నుండి మకరందాన్ని పీల్చే జీవులు ఏవి అంటే తేనెటీగలు, తేనెపెట్టెలు. ఆన్సర్ తేనెటీగలు, తేనెపెట్టెలు. ఇవి చూడండి, ప్రతివి కూడా ప్రాక్టీస్ బిట్సేనండి. టెక్స్ట్ బుక్లో మనకి పేజీ నెంబర్తో సహా ఉంటాయి. అందుకోసమని ఈ బిట్స్ అనేవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూద్దాం. ఆహారం తినేటప్పుడు తన నోటి ద్వారా జీర్ణాశయంను బయటకు పంపే జీవి. ఆహారం తినేటప్పుడు తన నోటి ద్వారా జీర్ణాశయంను బయటికి పంపుతుంది. ఆ జీవి ఏంటి అంటే సముద్ర నక్షత్రం. ఆన్సర్ సముద్ర నక్షత్రం. ఆహారనాళంలో జీర్ణనాళంలో భాగం కానిది. ఆహారనాళం జీర్ణనాళంలో భాగం కానిది ఏది అంటే ఇక్కడ కానిది ఏది అని ఇచ్చాడు. మనం అయినది ఏది, కానిది ఏది, కింది వాటిలో సరైనది ఏది అని ఇస్తాడు. జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని ఆన్సర్ చేయాలి. కాలేయం. ఆన్సర్ కాలేయం. ఆహారనాళంతో సంబంధం ఉండి జీర్ణ రసాలను స్రవించే గ్రంథులు. ఆహారనాళంతో సంబంధం ఉండి జీర్ణ రసాలను స్రవించే గ్రంథులు ఏవి అంటే పైవన్నీ జీర్ణ రసాలను స్రవించే గ్రంథులు. లాలాజలం, కాలేయం, క్లోమం. లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమము పైవన్నీ కూడా అవుతాయి అన్నమాట. జీర్ణ వ్యవస్థ అంటే ఏంటి అంటే జీర్ణనాళం ప్లస్ అనుబంధ గ్రంథులు. జీర్ణనాళం ప్లస్ అనుబంధ గ్రంథులు. 7th వన్, మొదటి జట్టు దంతాలు ఈ వయసులో ఊడిపోతాయి. మొదటి జట్టు దంతాలు అనేవి ఈ వయసులో ఊడిపోతాయి. ఏ వయసులో అంటే మనకి 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో మొదటి జట్టు దంతాలు అనేవి ఊడిపోతాయి. శైశవ దశలో వచ్చే మొదటి జట్టు దంతాలు డాష్ అంటారు. శైశవ దశలో వచ్చే మొదటి జట్టు దంతాలను ఏమంటారు అంటే పాలదంతాలు అంటారు. ఆన్సర్ ఏంటి? పాలదంతాలు. పాలదంతాలను భర్తీ చేసే దంతాలను ఇలా పిలుస్తారు. బాలదంతాలను భర్తీ చేసే దంతాలను ఏమని పిలుస్తారు అంటే శాశ్వత దంతాలు. పాలదంతాలను భర్తీ చేసే దంతాలను శాశ్వత దంతాలు అని కూడా పిలుస్తారు. 10th బిట్టు, ఆస్యకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడిన కండరయుత అవయవం. ఆస్యకుహరం యొక్క వెనుక అడుగు భాగంతో అతకబడిన కండరయుత అవయవం ఏది అంటే మనకి నాలుక అవుతుంది ఫ్రెండ్స్. మనకు ఆన్సర్ ఏంటంటే నాలుక. ఆన్సర్ నాలుక. 11th వన్, దంతక్షయం నాకు కారణమయ్యే సూక్ష్మజీవి ఏది? దంతక్షయం నాకు కారణమయ్యే సూక్ష్మజీవి ఏది అంటే బ్యాక్టీరియా. ఆన్సర్ బ్యాక్టీరియా. 12th వన్, మనం రోజుకు కనీసం ఎన్నిసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి అంటే రోజుకు మనం ఎన్నిసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి చెప్పండి? 2 times. ఆన్సర్ 2 సార్లు. మనకి రోజుకి కనీసం ఎన్నిసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి? సింపుల్ బిట్టే కదా, 2 సార్లు. మింగబడిన ఆహారం ఆహారవాహిక లేదా అన్నవాహికలోకి వెళుతుంది. అయితే ఆహారవాహిక వీటి గుండా వెళుతుంది. మింగబడిన ఆహారం ఆహారవాహిక లేదా అన్నవాహికలోకి వెళుతుంది. అయితే ఆహారవాహిక వీటి గుండా వెళుతుంది. ఏది? మెడ మరియు ఛాతీ. ఆన్సర్ ఏంటి? మెడ మరియు ఛాతీ. జీర్ణాశయం యొక్క ఆకారం ఏది అంటే జే. జీర్ణాశయం యొక్క ఆకారం ఏది అంటే జే ఆకారం. ఆహారనాళంలో అత్యంత విశాలమైన భాగం. ఆహారనాళంలో అత్యంత విశాలమైన భాగం ఏది అంటే జీర్ణాశయం. ఆన్సర్ ఏంటి? జీర్ణాశయం. ఆహారం 16th, జీర్ణాశయంలో ఉండే ఆమ్లం. జీర్ణాశయంలో ఉండే ఆమ్లం ఏది అంటే HCl. జీర్ణాశయంలో ఉండే ఆమ్లం ఏది? HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. 17th, జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలు వీటిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలు వీటిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని ప్రోటీన్లను జీర్ణరసాలు వీటిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి అంటే ప్రోటీన్లు. ఆన్సర్ అనేది ప్రోటీన్లు. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం. ఆన్సర్ ఏంటి? కాలేయం. 19th బిట్టు,
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులపై చర్య జరిపి సరళ రూపాల్లోకి మార్చేది క్లోమరసం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులపై చర్య జరిపి వాటిని సరళ రూపంలోకి మార్చేది ఏది అంటే క్లోమరసం. ఏంటి? క్లోమరసం. నెక్స్ట్ బిట్టు, గాయపడిన ఆన్సర్ చూడండి, క్వశ్చన్ చూడండి. గాయపడిన అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి జీర్ణాశయంపై పరిశోధన చేసినది. గాయపడిన అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి జీర్ణాశయంపై పరిశోధన చేసింది ఏది అంటే డాక్టర్ విలియం బ్యూమాంట్. డాక్టర్ విలియం బ్యూమాంట్. 21. చేతివేళ్ళు వంటి వేల కొలది సూచకాలు ఈ భాగంలో ఉంటాయి. చేతివేళ్ళ వంటి వేల కొలది సూచకాలు ఈ భాగంలో ఉంటాయి అంటే చిన్న ప్రేగులో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి మనకి? చిన్న ప్రేగులో వేల కొలది సూచకాలు అనేవి ఉంటాయి. చిన్న ప్రేగు యొక్క పొడవు ఎంత? 7.5 మీటర్స్. 7.5 మీటర్స్. పెద్ద పేగు ఎంత మనకి? 1.5 మీటర్స్. పెద్ద పేగు ఎంత? 1.5 మీటర్స్. గడ్డిలో ఉండే పిండి పదార్థం ఏది? గడ్డిలో ఉండే పిండి పదార్థం ఏది అంటే సెల్యులోజ్. గడ్డిలో ఉండే పిండి పదార్థం ఏదండి? సెల్యులోజ్. నెమరు వేసే జంతువుల్లో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఇలా పిలుస్తారు? కడ్. నెమరు వేసే జంతువుల పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఇలా ఏమని పిలుస్తారు అంటే కడ్. మిథ్య పాదాలు లేదా సూడోపోడియా అనే చలనాంగాలు గల జీవి ఏది అంటే అమీబా. ఆన్సర్ ఏంటి? అమీబా. మిథ్య పాదాలు లేదా సూడోపోడియా అనే చలనాంగాలు గల జీవి ఏది అంటే అమీబా. మానవునిలో జీర్ణం కాని పిండి పదార్థం ఏది అంటే సెల్యులోజ్. మానవుల్లో జీర్ణం కాని పిండి పదార్థం ఏది అంటే సెల్యులోజ్. 28 చూడండి. ఇక్కడ సరికానిది ఏది, సరైనది ఏది అని మనకి ఇస్తాడు. సరికాని జాతిని గుర్తించమన్నారు. అమీబా అనేది ఆహార రిక్తిక, సరిపోయింది. జింక అనేది జీర్ణాశయంలో సహజీవన బ్యాక్టీరియా. జింక అనేది జీర్ణాశయంలో సహజీవన బ్యాక్టీరియా, సరిపోయింది. ఇక్కడ ఆహార వాహిక 5 మీటర్లు పొడుగనుంది. ఇది సరికాని జత. ఆవు ప్రథమ ఆమాశయం. ఆవు ప్రథమ ఆమాశయం, సరిపోయింది. రిమైనింగ్ ఓఆర్ఎస్ అనగా, ఓఆర్ఎస్ అంటే ఏంటండి? ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. 30. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి అంటే మనకి ఇక్కడ ఏముంది? క్లోమం. ఫస్ట్ వన్, క్లోమం అనేది జీర్ణాశయంకు క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. ఇది సరైన వాక్యం. క్లోమం అనేది జీర్ణాశయంకు క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి, సరైందే. సెకండ్ వన్ ఏంటి? కాలేయం ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి, సరిపోయింది. సెకండ్ వన్ కూడా సరిపోయింది. కాలేయం అనేది మనకి ఏంటండి? ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. థర్డ్ వన్, ఆహారం జీర్ణం అవ్వడం మరియు శక్తి విడుదల అనే ప్రాథమిక ప్రక్రియలు అన్ని జంతువుల్లో ఒకే విధంగా ఉంటాయి. మనకేంటి? ఆహారం జీర్ణం అవ్వడం మరియు శక్తి విడుదల అనే ప్రాథమిక ప్రక్రియలన్నీ జంతువులు ఒకే విధంగా ఉంటాయి. ఫోర్త్ వన్ ఏంటి? అమీబాలో ఆహార రిక్తిక ఉండదు. అమీబాలో ఆహార రిక్తిక ఉండదు అని ఇక్కడ ఇచ్చాడు, కానీ ఆహార రిక్తిక ఉంటుంది. ఇది సరికాని వాక్యం. జతపరచండి అన్నారు. ఇప్పుడు చూడండి, సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి అన్నారు. 30 ఆన్సర్ 4th. ఇక్కడ దంతాల రకం వాటి విధి ఇచ్చాడు. కుంతకాలు అనేవి కొరికే దంతాలు. కుంతకాలు అనేవి ఏంటంటే మ్యాచింగ్, కొరికే దంతాలు. రదనికలు ఏంటి? చీల్చే దంతాలు. రదనికలు ఏంటి? చీల్చే దంతాలు. అగ్రచర్వనకాలు ఏంటి? నమిలే దంతాలు. అగ్రచర్వనకాలు నమిలే దంతాలు. చరవనకాలు దంతాలు. చరవనకాలు ఏంటండి? విసిరే దంతాలు. కుంతకాలు అంటే కు కాబట్టి కో అని కోడింగ్ పెట్టుకోండి. కు అంటే కొరికే దంతాలు. రదనికలు కాబట్టి చీల్చే, చీల్చే. రచ్చే అంటే చీల్చే. అగ్రచరవనకాలు అంటే నమిలేవి. చరవనకాలు అంటే విసిరేవి. చరవనకాలు అనేవి లాస్ట్లో విసిరేవి. అగ్రచరవనకాలు అంటే నమిలేవి. తర్వాత దోమ, గుచ్చి పీల్చడం. దోమ అనేది గుచ్చి పీల్చడం. గ్రద్ద ఏం చేస్తుంది? పోషణ విధానం. జంతువు పేరు పోషణ విధానం బిట్టు. గ్రద్ద పట్టుకొని చీల్చడం, మింగడం. గ్రద్ద ఏం చేస్తుంది? పట్టుకొని చీలుస్తుంది, మింగుతుంది. తేనె పెట్ట అనేది జుర్రుకోవడం. నత్త నమలడం. నత్త ఏం చేస్తుంది? పోషణ విధానం, నమలడం. సో ఈ 32 బిట్స్ మనం టుడే కంప్లీట్ చేసుకున్నాం.
ప్రతి ఒక్కరూ చూడండి.